నాని హిట్ 3 ట్రైలర్ అయితే వచ్చింది. ట్రైలర్ ఎలా అనిపించింది అనేదన్నమాట మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనిలో చాగంటి గారి వాయిస్ ఓవర్ నాకు తెగ నచ్చింది భయ్యా. ఆ వాయిస్ ఓవర్‌కి ఇక్కడ ఎలివేషన్ కరెక్ట్‌గా సెట్ అయిపోయింది. చాలామంది అనమాట ఆయన్ని దీంట్లో ఎందుకు లాగారా అని అంటున్నారు. అదే కాకుండా ఇంకోటి ఏంటంటే నానిన్న ఈ ట్రైలర్ ఇంట్రోలో అనమాట ఒక డైలాగ్ ఇది చెప్పాడు. ఏంటంటే క్రిమినల్ ఉంటే జైల్లో ఉండాలి, లేకపోతే చచ్చిపోయి భూమిలో ఉండాలి అనే డైలాగ్ ఇంకా తెగ నచ్చింది. అయితే నాకు ఒకటి అనిపించింది భయ్యా, గ్లిమ్స్ వేరే లెవెల్ అయితే ఉంది చెప్పాలంటే. ట్రైలర్ మాత్రం ఆ రేంజ్లో అయితే లేదు. అదే కాకుండా దీంట్లో అనమాట మన నానిన్న ఒక సైకోలో అయితే కనబడ్డాడు. ఏంటంటే లాస్ట్లో అనమాట ఈ ట్రైలర్ లాస్ట్లో డ్రింక్ అయితే చేశాడు. డ్రింక్ చేసి అదోలా అయిపోయాడు. ఇలా నాకు తెలిసి ఏ హీరో కూడా ఉండరు అని నాకు అనిపించింది. అదే కాకుండా ఫైట్ బోన్ అయితే ఉంటుంది. ఆ బోన్లో ఒక లేడీ ఆమె అనమాట నాణ్యంతో ఫైట్ చేస్తూనే ఉంది. ఆవిడ ఒక డైలాగ్ అయితే చెప్పింది. ఏంటంటే నువ్వు ఇక్కడ సర్వైవ్ అవ్వలేవు అని. అయితే నానిన్న దానికనమాట ఏ రకంగా చెప్పాడు అంటే చిన్నప్పటి నుండి నేను దీన్ని వింటూనే ఉన్నా అనేది చెప్పాడు. ఇది వేరే లెవెల్లో అనిపించింది. అదే కాకుండా నానిన్న అండ్ శ్రీనిధి శెట్టి ఈ మూవీలో హీరోయిన్. అయితే నేను సర్కార్ అని పిలవాలా లేకపోతే అర్జున్ అని పిలవాలా అనేది చెప్పింది. అయితే నానిన్న దీనికి అర్జున్ అంటే జనాల్లో ఉంటాడు, సర్కార్ అంటే క్రిమినల్స్కి అని అనమాట. నాకు ఇవి కొన్ని బాగానే నచ్చాయి. కాకపోతే భయ్యా ఇలాంటి ట్రైలర్ వేరే లెవెల్ ఫ్యాన్స్ అనమాట ఈ మూవీ తెగ నచ్చుతుంది. కాకపోతే ఇలాంటి మరీ వైలెన్స్ మూవీ చూస్తే చాలామంది ఏదేదో నేర్చుకుంటారు. దీని గురించి అనమాట మూవీ టీం తెలిసినా సరే ఈ రకంగా దింపారు. ఇది కొద్దిగా నాకు నచ్చలేదు. అదే కాకుండా భయ్యా ఈ మూవీకి ఏ సర్టిఫికేట్ ఇచ్చినప్పుడే నాకు అర్థమైంది వేరే లెవెల్ విధ్వంసం ఉంటుంది, వేరే రకం రక్తపాతం ఉంటుందని. ట్రైలర్ లాస్ట్లో మాత్రం సైకోలా ఉండి అనమాట డ్రింక్ చేస్తూ చాలా మందిని అనమాట అడ్డగోలుగా నరుకుతున్నాడు. అదే కాకుండా నాని అన్న ఇంకో డైలాగ్ అయితే చెప్పాడు, క్రిమినల్ని పట్టుకోవాలి అంటే మనస్సాక్షితో సంబంధం లేదు, పోలీసు అయి ఉంటే చాలు ఎలాంటి వాళ్ళనైనా హతమార్చొచ్చు. ఇది నాకు తెగ నచ్చింది. కాకపోతే ఈ మూవీ ఏ రేంజ్లో విధ్వంసం క్రియేట్ చేస్తుందో చూడాలి. మే 1న ఈ మూవీ అయితే రిలీజ్ అవుతుంది. ఈ మూవీ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి.